హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 రూల్స్లో 7th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 6 రూల్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ 6 వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఇవే కాకుండా మోర్ ఎగ్జాంపుల్స్ విత్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అవే కాకుండా ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఈజీగా ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకేనా? 7th రూల్ చూడండి. 7th రూల్ ఏంటంటే సూపర్ ఫ్లేవర్స్ వర్డ్. సూపర్ ఫ్లేవర్స్ అనే వర్డ్ మీకు వినగానే ఏమొస్తుంది? ఎక్సెస్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్. సో అలాగా. సో ఫస్ట్ వర్డ్స్ చూడండి. రిపీట్ అగైన్, సఫిషియంట్ ఎనఫ్, మోర్, టాలర్, మోస్ట్, షార్టెస్ట్, ఫైనల్ కంక్లూజన్, ఫైనల్ డెస్టినేషన్, సడన్లీ కమ్ అక్రాస్, కమింగ్ ఫ్యూచర్, రిటర్న్ బ్యాక్, ఈక్వల్లీ యాజ్, రఫ్ ఎస్టిమేట్, రఫ్ అప్రాక్సిమేషన్, మర్జ్ టుగెదర్, పాస్ట్ హిస్టరీ, ఎంటర్ ఇంటూ, కంపారేటివ్లీ బెటర్. ఇవి వర్డ్స్. సో ఈ వర్డ్స్ చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? టూ వర్డ్స్ పక్కపక్కనే ఒక సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఫైనల్ అంటే ఏంటి, కంక్లూజన్ అంటే ఏంటి, సేమ్ మీనింగే వస్తుంది. రిపీట్ అన్న ఒకటే, అగైన్ అయినా ఒకటే. సఫిషియంట్ తగినంత, ఎనఫ్ తగినంత. సో ఇలా మీనింగ్ సేమ్ మీనింగ్స్ వచ్చేలా ఉన్నాయి ఆ వర్డ్స్. సో ఎక్కడైతే సెంటెన్స్లో ఇలాగా 2 వర్డ్స్ పక్కపక్కన ఇచ్చారు అంటే అది అక్కడ ఎర్రర్. ఏదో ఒక్క వర్డ్ మాత్రమే రావాలి, 2 అలా రాకూడదు అని ఈ రూల్ మనకి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలని కాదు, జస్ట్ రిమైండ్ చేసుకోండి అంతే. ఇవే కాకుండా మోర్ కూడా ఉంటాయి. నేను కొన్ని అప్రాక్సిమేట్గా కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఓకే? సో నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇవే కాకుండా మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను విత్ ఆన్సర్స్తో. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 1 ఏంటంటే, కెన్ యూ రిపీట్ అగైన్ ప్లీజ్ అన్నారు. సో కెన్ యూ రిపీట్ అగైన్ ప్లీజ్. ఇక్కడ రిపీట్ అని వచ్చింది, అగైన్ అని కూడా వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఉంది. రిపీట్ అగైన్ అలా రాకూడదు, ఓన్లీ ఒకటి మాత్రమే రావాలి. అయితే రిపీట్ నాట్ అగైన్, ఏదో ఒకటి మాత్రమే. సో ఎర్రర్ కనిపెట్టేశారా? ఓకే. సో ఎర్రర్ అనేది ఇలాగ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఇలా 2 వర్డ్స్ సేమ్ పక్కన వచ్చాయి, సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అంటే అలా రాకూడదు, ఓన్లీ ఒకటి మాత్రమే రావాలి. ఓకేనా? సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ దట్ బాయ్. ఇక్కడ చూడండి, మోర్ టాలర్ అని వచ్చింది. సో మనకి డిగ్రీ గ్రామర్ రూల్స్ ప్రకారంగా డిగ్రీస్ ఐడియా ఉన్నాయి మీకు. టాలర్, టాలెస్ట్ అలా ఉంది, కానీ మోర్ టాలర్, మోస్ట్, షార్టెస్ట్, టాలర్ అనేది లేదు. ఓకే? ఇప్పుడేనా పాజిటివ్ డిగ్రీలో టాల్, సూపర్లేటివ్ డిగ్రీ టాలర్, కంపారేటివ్ టాలెస్ట్ ఇలా ప్యాటర్న్లోనే ఉన్నాయి, కానీ మోరు, మోస్ట్ ఆ విధంగా ఉండదు. ఓకేనా? ఇక్కడ మోర్ అనేది రాకూడదు, ఓన్లీ టాలర్ అని మాత్రమే రావాలి. ఓకే? షీ ఈజ్ టాలర్ దాన్ దట్ బాయ్. ఓకే? ఎర్రర్ ఫైండ్ అవుట్ చేశారా? నెక్స్ట్, షీ ఈజ్ ద మోస్ట్ షార్టెస్ట్ ఇన్ ది క్లాస్. షార్టెస్ట్ ఓకే, బట్ మోస్ట్ షార్టెస్ట్ అనేది రాకూడదు. ఏది ఎలా వస్తుంది? షార్టర్, షార్టెస్ట్ ఇలాగా. అంతేగాని మోరు, మోస్ట్, మచ్ ఇలాంటివి రాకూడదు.